Okay, so let us solve this problem అండి. సో సుబ్రహ్మణ్యం 1273 యూనిట్స్ ఏంటో కావాలి. యూనిట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. P2 ఈక్వల్ టు 1273 అన్నారు. దాని యూనిట్స్ ఏమొచ్చింది మీకు? అది కూడా ఇంపార్టెంట్. యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కన్వర్షన్లో ఇచ్చామని. సో ఇది దట్ ఒకసారి చూడండి. ద ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఆఫ్ 5 లీటర్స్ వాల్యూమ్. 5 లీటర్స్ వాల్యూమ్ ఎట్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈస్ 10 atm. 10 atm అంటే ప్రెజర్ P1 ఈక్వల్ టు 10 atm. నెక్స్ట్ అలానే వాల్యూమ్ V1 ఈక్వల్ టు 5 లీటర్స్. నెక్స్ట్ ఎట్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే T1 ఈక్వల్ టు 20 డిగ్రీ సెంటిగ్రేడ్. డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్స్లోకి కన్వర్ట్ చేసుకోండి. కెల్విన్స్లోకి కన్వర్ట్ చేయడం అంటే దట్ విల్ బి 20 ప్లస్ 273 ఈక్వల్ టు 293 కెల్విన్. నెక్స్ట్ ఏమన్నారు? వెన్ ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ రైజ్డ్ టు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే T2. ఇప్పుడు ఇనీషియల్గా 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. దాని యొక్క టెంపరేచర్ని రైజ్ చేశారు. ఎక్కడి వరకు రైజ్ చేశారు అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు రైజ్ చేయడం జరిగింది. సో 100 కెల్విన్స్లో కన్వర్ట్ చేస్తే 273 ఈక్వల్ టు దట్ ఈస్ 373 కెల్విన్. ఫైండ్ ద ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ అట్ దిస్ టెంపరేచర్. ఇక్కడ ఏమిచ్చాడు? ఇంకా వాల్యూమ్ టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ ఏమైందంట? పెరిగింది. ఎంతకి వెళ్ళింది? 5 లీటర్స్ ఉన్నది కాస్త V2 ఎంత అయింది అంటే 20 లీటర్స్ అయింది. 20 లీటర్స్ అయింది. 20 లీటర్స్. ఫైండ్ ద ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఎట్ దిస్ టెంపరేచర్. దీనికి కరస్పాండింగ్ గా ఉన్నటువంటి ప్రెజర్ ఎంత? P2 ఈక్వల్ టు హౌ మచ్? సో ఇప్పుడే మనం చెప్పాం ఫ్రమ్ ద ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ we can write it as P1 by T1 equal to P2 by P2 V2 by T2. ఇప్పుడు అన్ని వాల్యూస్ తెలుసు ఎక్సెప్ట్ P2. ఎక్సెప్ట్ P2. సో అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేయండి. P1 అంటే 10 అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఇంటూ వాల్యూమ్ వచ్చేసరికి ఇక్కడ 5 లీటర్స్, టెంపరేచర్ T1 293 ఈక్వల్ టు P2. ప్రెజర్ వచ్చేసరికి యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ P2. P2 వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. V2 ఎంత అండి? 20 లీటర్స్ బై T2 ఎంత? 373 కెల్విన్. సో నౌ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ P2. P2 వాల్యూ ఎంత వచ్చిందో చెప్పండి. జస్ట్ సింప్లిఫికేషన్. P2 ఈక్వల్ టు 12.73 atm. సుబ్రహ్మణ్యం క్రాస్ వెరిఫై వన్స్ అగైన్. ఎక్కడో చిన్న మిస్టేక్ చేస్తాం. క్యాలిక్యులేటర్ ఆపరేషన్ అనేది ఇంపార్టెంట్. మీకు మొత్తం ఒకేసారి క్యాలిక్యులేషన్ చేయలేకపోతే LHS ఒకసారి చేసుకోండి, RHS సైడ్ ఉన్నదాన్ని ఒకసారి చేసుకోండి. సో 50 బై 290, 10 ఇంటూ 5 అంటే 50 బై 293 ఎంత వచ్చింది? 0.170 వచ్చింది. గిరిప్రసాద్ ఏమన్నా డౌటా? నో సార్, నో సార్. ఓకే, హ్యాండ్ రైజ్ అయితే ఓకే. సో LHS సైడ్ ఉన్నదాన్ని ఎంతో చూడండి. సో 3.1 atm. శశిధర్ వెరీ గుడ్. 10 ఇంటూ 5 బై 293 అంటే 50 బై 293 అది ఎంత అవుతుంది? 0.17 ఇంటూ 373 బై 20 ఈక్వల్ టు P2. దెన్ P2 వాల్యూ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. 0.17 ఇంటూ 373 బై 20 ఎంత అవుతుంది? 3.17 atm. 3.17 atm.
ఆన్సర్ ఈస్ 3.17 ఏటీఎం. అది క్యాలిక్యులేటర్ యొక్క సింప్లిఫికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ యొక్క ఆన్సర్. ఇన్ కేస్ ప్రాబ్లమ్ని మార్చి ఏటీఎం అనకుండా వేరే యూనిట్స్ అంటే నేను మీకు ఫస్ట్ ఒక విషయం చెప్పా. 1 ATM ఈక్వల్ టు హౌ మెనీ బార్స్. బార్ అనేది కూడా ప్రెజర్కి యూనిట్. 1 ATM ఈక్వల్ టు 1.01325 బార్. 1 ATM ఈక్వల్ టు 1.01325 బార్. ఇది ఈ సెట్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 1 ATM ఈక్వల్ టు 1.01325 బార్. 1 బార్ ఈక్వల్ టు 1 ఇంటూ 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. లేదా 1 బార్ ఈక్వల్ టు 1 ఇంటూ 10⁵ పాస్కల్. 1 బార్ ఈక్వల్ టు 1 ఇంటూ 10⁵ పాస్కల్ అనమాట. సో ఈ ఏటీఎం ని బార్స్ లో చెప్పమన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? 3.17 ఇంటూ 1.03125 వేస్తే ఎంత వస్తుందో అది ఫైనల్ బార్స్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ బార్ 1.03125తో మల్టిప్లై చేయండి. ఎంత వస్తుందమ్మా? 3.269 బార్. ఇన్ టర్మ్స్ ఆఫ్ బార్స్ అయితే. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏటీఎంకి వచ్చేసరికి ఇవి వచ్చినటువంటి, ఎందుకంటే నువ్వు ఇనిషియల్ గా ఇక్కడ 10 బార్ 10 ATM తీసుకున్నారు కాబట్టి మీకు వచ్చేటువంటి ఆన్సర్ కూడా ఏటీఎం లోనే వస్తుంది. ఓకే. సో ఇక్కడ అప్లై చేసినటువంటి ఫార్ములా P1V1/T1 ఈక్వల్ టు P2V2/T2. అర్థమైందా? ఏదైనా డౌట్ ఉందా ఎనీవన్? ఇక ఫస్ట్ నేను చేసింది ఇచ్చినటువంటి డేటా రాశా. ప్రాబ్లం కేర్ఫుల్ గా చదివి ఇచ్చినటువంటి డేటా రాశా. ఇనిషియల్ కండిషన్స్, ఫైనల్ కండిషన్ 1, 2. ఓకే. సో దెన్ ఆటోమేటిక్ గా ఇక రిమైనింగ్ సబ్స్టిట్యూట్ చేయటము, దాని తర్వాత సొల్యూషన్ చేయటమే. ఓకే. సో అర్థమైంది కదా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఆల్ ఆఫ్ యూ ఇన్వాల్వ్ అండ్ టెల్ మీ ద ఆన్సర్. ఎవరు ముందు చెప్తారో చూద్దాం. The volume of a certain gas at a temperature 7 degrees centigrade and a pressure of 84 centimeters of Hg is 1 liter. అక్కడతో ఇనిషియల్ కండిషన్స్ అయిపోయినాయి. వాట్ విల్ బి ఇట్స్ వాల్యూమ్? ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్ 27 degrees centigrade and at pressure 75 centimeters of Hg. ఏది కాన్స్టెంట్ ఇవ్వాల? ప్రెజర్ కాన్స్టెంట్ అనలేదు, టెంపరేచర్ కాన్స్టెంట్ అనలేదు, వాల్యూమ్ కాన్స్టెంట్ అనలేదు. కాబట్టి మనం బాయిల్స్ లా అప్లై చేయము, చార్లెస్ లా అప్లై చేయము, గెలాస్కస్ లా అప్లై చేయము. మనం అప్లై చేయాల్సినటువంటిది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ సార్ మీ గ్యాస్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు ఓకేనా? నో సార్. ఓకే, నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. ఒక్క నిమిషం. సార్ అనిపిస్తుంది. 1 minute. ఇప్పుడు ఓకేనా? వినపడుతుందా? ఎనీబడి రెస్పాండ్?
ఇప్పుడు వినపడుతుందమ్మా? వాయిస్ వినపడుతుందా? రెస్పాండ్ ఎనీవన్? Yes, sir. sir. Very good. ఓకే, క్లారిటీగానే ఉంది కదా? క్లారిటీగానే ఉందా? ఎనీబడి రెస్పాండ్? Yes, Yes, sir. sir. ఓకే, ఓకే, రైట్, రైట్. Subramaniam, very good. V2 value is 1.2 liters. Very good. Answer is correct. 1.2 liters. Now coming to this one. So మనం యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అండి. సో యూ హ్యావ్ టు అప్లై P1V1 బై T1 ఈక్వల్ టు P2V2 బై P2V2 బై T2 అప్లై చేయండి. సో ఫస్ట్ ఇనిషియల్ డేటా రాసుకోవడం తెలియాలి. The volume of a certain gas at a temperature T1 equal to 7 degrees centigrade వేయండి, and a pressure P1 equal to 84 centimeters of Hg. 84 centimeters of Hg is 1 liter. వాల్యూమ్ వచ్చేసరికి 1 liter. నెక్స్ట్ అలానే వాట్ విల్ బీ ఇట్స్ వాల్యూమ్? V2 ఈక్వల్ టు హౌ మచ్? ఎప్పుడు? ఎట్ ఎ టెంపరేచర్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్, అంటే T2 వాల్యూ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ అయినప్పుడు. అండ్ ప్రెజర్ P2 ఎంత? 75 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్. సో ఇవి ఈ వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే. బట్ ఇక్కడ 7 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 280 కెల్విన్, అంటే ప్లస్ 273 చేయాలి. అలానే 27 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 273 యాడ్ చేస్తే 300 కెల్విన్. సబ్స్టిట్యూట్ దీస్ ఆల్ వాల్యూస్ and tell me the answer. 1.2 liters. Very good. Varshini, Shashidhar, okay. What about remaining persons? Substitute P1 84 into V1 1 liter, T1 280 equal to P2 75 into V2 we have to calculate T2 300 Kelvin. Find out the value of V2. 84 by 280 into 300 by 75. So the answer is 1.2 liters. 1.2 liters. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళినా ఇందులో ఏదన్నా అర్థం కాకపోతే అడగండి, లేదు అంటే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తాను. నౌ విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. సాల్వ్ దిస్ ప్రాబ్లం. ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. A gas at a temperature of 27 degrees centigrade and 20 atmospheric pressure is allowed to expand to atmospheric pressure. Allowed to expand to atmospheric pressure. If the volume becomes 15 times of the initial volume, what is the final temperature? Try to understand the problem first of all. ఇచ్చినటువంటి డేటా నోట్ చేసుకోండి.
ఓకే, చూడమ్మా ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటి అంటే ఏ గ్యాస్ ఎట్ ఏ టెంపరేచర్ ఆఫ్ 27 degrees centigrade, T1 ఈక్వల్ టు 27 degrees centigrade అండ్ 20 atmospheric ప్రెజర్ అంటే P2 ఈక్వల్ టు P1 ఈక్వల్ టు 20 atm 20 atm is allowed to expand to atmospheric pressure. Allowed to expand to atmospheric pressure అంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనేది P2 అవుతుంది. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఎంత అంటే 1 atm. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అన్నాడు అంటే అక్కడ 1 atm ఉన్నట్టు. ఎక్స్పాండ్ టు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే P2 వాల్యూ 1. ఇది ఒక లాజిక్. ఎక్స్పాండ్ టు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటేనమ్మా ఆ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ 1 ఉన్నట్టు. ఇది ఒకటి. ఇఫ్ ద వాల్యూమ్ బికమ్స్ 15 టైమ్స్ ఆఫ్ ద ఇనిషియల్ వాల్యూమ్, ఇది ఇంకొక లాజిక్. ఇనిషియల్ వాల్యూమ్ V1 అయితే ఫైనల్ వాల్యూమ్ వచ్చేసరికి 15 టైమ్స్ ఆఫ్ ద ఇనిషియల్ వాల్యూమ్. 15 టైమ్స్ ఆఫ్ ద ఇనిషియల్ వాల్యూమ్. వాట్ ఈజ్ ఇట్స్ ఫైనల్ టెంపరేచర్? T2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయము. ఇది ఇచ్చినటువంటి డేటా. ఈ రెండు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే 1 atm సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్ వాల్యూమ్ బికమ్స్ 15 టైమ్స్ ఆఫ్ ఇనిషియల్ వాల్యూమ్. V2 ఈక్వల్ టు 15 టైమ్స్ ఆఫ్ V1, అది రాయగలగాలి. దెన్ సింప్లీ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ P1 V1 బై T1 ఈక్వల్ టు P2 V2 బై T2. P1 వాల్యూ ఎంత? 20 ఇంటూ V1 తెలీదు బై T1 27 degrees centigrade అంటే 300 Kelvin ప్లస్ 273 వేసుకోండి. ప్లస్ 273 డిగ్రీ సెంటిగ్రేడ్ ని కెల్విన్స్ లో కన్వర్ట్ చేయాలంటే ప్లస్ 273. సో దట్ ఈస్ 300 ఈక్వల్ టు P2 వాల్యూ ఎంతంటే 1 అట్మాస్ఫిరిక్ ప్రెజర్. V1 V2 అంటే 15 V1 బై T2. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ V1 క్యాన్సిల్ అయిపోతుంది. బై డూ ద క్రాస్ మల్టిప్లికేషన్ యూ గెట్ ద వాల్యూ ఆఫ్ T2 ఎంత వచ్చింది? 225. ఓకే, వెరీ గుడ్. 225 యూనిట్స్ ఏంటి? 225 కెల్విన్స్. సో దీన్ని సింప్లిఫై చేయండి, క్రాస్ మల్టిప్లై చేయండి. T2 ఈక్వల్ టు 15 ఇంటూ 300 బై 20. T2 ఈక్వల్ టు హౌ మచ్? 15 into 300 by 20. That is, you get 225 Kelvin. కానీ నువ్వు ఈ కెల్విన్తో కన్క్లూజన్ రాయొద్దు. కెల్విన్తో కన్క్లూజన్ రాయకుండా ఏం చేస్తారు? ఎందుకు అంటే ఇక్కడ నీకు ప్రాబ్లంలో 27 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడు కాబట్టి నువ్వు ఆన్సర్ కూడా డిగ్రీ సెంటిగ్రేడ్ లోకే చెయ్యాలి. సో T2 ఈక్వల్ టు ఏమైంది? T2 ఈక్వల్ టు 225 మైనస్ 273 చేయాలి. డిగ్రీ సెంటిగ్రేడ్ లోకి వస్తాయి. హౌ మచ్ ఇట్ ఈస్? 225 మైనస్ 273 యూ గెట్ -48 డిగ్రీ సెంటిగ్రేడ్. T2 ఈక్వల్ టు మైనస్ 48 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది 225 చేసేస్తే నీకు ఫుల్ మార్క్స్ పడవు. యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇన్ టు ద డిగ్రీ సెంటిగ్రేడ్ కంపల్సరీ. ఎందుకంటే నీకు ప్రాబ్లంలో ఇచ్చింది డిగ్రీ సెంటిగ్రేడ్, ఆన్సర్ కూడా నువ్వు డిగ్రీ సెంటిగ్రేడే రాయాలి. రాయాలన్నమాట. ఓకే, సో